ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ ఉత్కంఠ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైయర్ 1లో విజయం సాధించి నేరుగా ఫైనల్కు చేరుకోగా, గుజరాత్ టైటాన్స్పై ఎలిమినేటర్లో గెలిచిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ను ఢీకొననుంది. ఈ మ్యాచ్ క్వాలిఫైయర్ 2 అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జూన్ 1, 2025న జరగనుంది. ఈ కీలక మ్యాచ్కు వర్షం లేదా ఇతర అంతరాయాలు ఏర్పడితే ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి, రిజర్వ్ డే ఉందా లేదా అన్నది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అవును, క్వాలిఫైయర్ 2 ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంటుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్లేఆఫ్స్ క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ క్వాలిఫైయర్ 2, ఫైనల్ మ్యాచ్లకు వర్షం లేదా ఇతర కారణాల వల్ల అంతరాయం ఏర్పడితే నిర్దిష్ట నిబంధనలు వర్తిస్తాయి. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్లకు రిజర్వ్ డే ఉండదు. ఫైనల్కు మాత్రమే రిజర్వ్ డే ఉంటుంది. ముందుగా షెడ్యూల్ చేసిన రోజునే మ్యాచ్ను పూర్తి చేయడానికి అంపైర్లు అన్ని విధాలా ప్రయత్నిస్తారు. ఇందుకోసం మ్యాచ్ ప్రారంభ సమయాన్ని ఆలస్యం చేయడం, ఓవర్లను కుదించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్లకు సాధారణంగా 60 నిమిషాల అదనపు సమయం, వర్షం తర్వాత మ్యాచ్ను పూర్తి చేయడానికి ఇస్తారు. అయితే ఈ సంవత్సరం 2025 బీసీసీఐ ఈ సమయాన్ని 120 నిమిషాలకు పెంచింది. అంటే వర్షం కారణంగా ఆలస్యం అయినప్పటికీ మ్యాచ్ను పూర్తి చేయడానికి 2 గంటల వరకు అదనపు సమయం ఉంటుంది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్. ఒక మ్యాచ్ ఫలితం రావాలంటే కనీసం ఇరు జట్లు 5 ఓవర్ల చొప్పున ఆడాలి. ఈ 5 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించడానికి ప్రయత్నిస్తారు.